కామెడీతో వచ్చిన ఈ మూవీ వింటేజ్ ప్రభాస్ ఎలా అనిపించింది? వింటే ఓకే బాగుంది చూడ్డానికి. బట్ అంటే ఈ టైంకి వచ్చిన మూవీస్ ఎట్లా అంటే బాహుబలి, సలార్ అట్లయితే లేదు ఇది. అదే వాటి నుంచి ఇది సెపరేట్ ఉంది కదా, సో ప్రభాస్ ఈ సినిమాలో ఎలా అనిపించారు అన్నట్టు? బాగుంది చూడ్డానికి, అంటే చూడొచ్చు ఒక్కసారి. బట్ ఇట్స్ ఓకే మూవీ అయితే, ఇట్స్ ఓకే, చాలా ఓకే ఉంది. ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారంటారా ఈ సినిమాతో? ఫ్యాన్స్ అయితే అవ్వరు, బట్ నార్మల్ పీపుల్ ఉంటారు కదా మూవీని ఎంబ్రేస్ చేసేవాళ్ళు, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మేబీ. అంటే స్టోరీ అంటే అందరినీ ఆకట్టుకుంటుందంటే యా అంటే అంత కొత్తగా అయితే ఏం లేదు, బట్ ఓకే ఒకసారి చూడొచ్చు, ఇట్స్ ఓకే మూవీ అయితే. ఓకే చూడొచ్చు మూవీ. వన్ టైం వాచ్. యా వన్ టైం వాచ్, దాట్స్ ఇట్, ఇట్స్ కూల్. థ్యాంక్ యూ. లేదు లేదు, ఒక వారం రోజులు స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాపం మంచి సినిమాలు తీసేవాడు. బాగాలేదనడానికి ఏం లేదు, పాపం ఎక్కువ కష్టపడ్డాడు, అంతే. ఎక్కువ కష్టపడ్డాడు, అర్థం కాకుండా అంత కష్టానికి గందరగోళం. ఫలితం రాలేదంటారా? నేను బాగా మారుతి గారి పెద్ద ఫ్యాన్ అండి, 100% చదువుతున్నా. రాదు మేడం. మ్యూజిక్ ఎలా ఉందండి? సినిమా బాగాలేదంటే ఏంది మేడం మీ టార్చర్? అంటున్నారు. వదిలేడు మేడం ఇంకా. మూవీ సెకండ్ హాఫ్ బాగుంది. బాగానే ఉంది. క్లైమాక్స్ ఆఫ్ సినిమా ఏం లేదు. రాడ్ రాడ్ డిసప్పాయింట్ అయితే రాడ్ రాడ్ వేస్ట్. రాడ్ క్లైమాక్స్ పావుగంట 10 నిమిషాలు తప్ప సినిమా ఏం లేదు. ప్రభాస్ రేంజ్ ఎక్కువైపోయి ఏ సినిమా అన్న ప్రభాస్ పనిచేది, వేరే ప్లానెట్కి వెళ్ళి తీయాలేమో ఈ సినిమా. చెత్త. ఒకటే డైలాగ్ సాయిరామ్. ఓన్లీ వన్ డైలాగ్ సాయిరామ్. లైవ్ మూవీ ఎలా ఉంది? గుడ్ వన్. యావరేజ్. మూవీ ఎలా ఉంది? బాగుంది. సినిమా సూపర్ అండి, సూపర్ సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. ఎలా ఉంది? ప్రభాస్ ఎలా ఉంది మీకు? వింటేజ్ ప్రభాస్ ని చూసారా? ప్రభాస్ యాక్టింగ్ ఎలా బాగుంది. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? సినిమా బాగాలేదు, చెత్తగా ఉంది, అది అని చెప్తారు. అవన్నీ అస్సలు పట్టించుకోకరి, సినిమా చూసినాక మాట్లాడురి. ఒక సైంటిఫిక్ రీజన్తో తీసిండు కాక మారుతి గారు. టైం తీసుకొని